ఎడారిలో సెలయేర్లు. జూన్ 21. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు. మార్కు 2:1. సముద్రం అడుగున పోలిపులు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాలాలను నిర్మించుకుంటాయి. ప్రవాలాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి. పోలిపుల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గోళ్ళ వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు. కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి, మొక్కలు పెరుగుతాయి. దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సనుక్కోకు, ఫిర్యాదులు చేయకు, దేవుని చిత్తానికి ఎదురు చెప్పటానికి ప్రయత్నించకు. దేవుడు నిన్నక్కడ ఉంచాడు అంతే. సముద్రంలోని పోలిపు జీవులు లేకుండా పగడాల ద్వీపాలు, కొరల్స్ను ఎవరు కట్టగలరు? దేవుడు ఆత్మీయ పోలిపులుగా ఉండటానికి కొందరిని ఎన్నుకుంటాడు. మనుష్యుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచేయాలి. కానీ వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపారా చూస్తుంటుంది. వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు. యేసు ప్రభువు బహుమానాలిచ్చే రోజు వస్తుంది. ఆయన పొరపాట్లేమీ చేయడు. నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుష్యులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ పేరు వాళ్ళెవరో వినలేదు. మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం. ముఖాన్ని తిప్పేసుకోకు, ఇక్కడ నాకేం పని లేదనుకుని. దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ. అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు. నమ్మకంగా పనిచెయ్యి, కవచం ధరించు, విశ్వాసపాత్రుడిగా ఉండు. పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను. దేవుని త్రోవలు శ్రేష్టం. పోరాటంలో కానీ విశ్రమంలో కానీ నీ యజమాని నీకిచ్చిన పని ఇదే. నమ్మకంగా చెయ్యి దీన్ని. విశ్వాసులంతా గుమికూడిన కూటాలను, ప్రోత్సాహపరిచే శిఖరాగ్రహాలను, సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలటానికి సంకోచించక్కర్లేదు. ఎమ్మాయికి ప్రయాణం కట్టాల్సి వస్తే, లేక మాసిదోనియా తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది. మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరుచుకోమని పంపిస్తాడు. ఆమెన్.